నువ్వు 5 సంవత్సరాల వరకే ముఖ్యమంత్రివి, కానీ నేను జీవితాంతం ఐఏఎస్. ఏంటి అబ్బాయిలు, ట్రైలర్ చూసారా? చూసే ఉంటారులే, మీరు అవుతారా. కానీ అయితే ట్రైలర్లో అంటే ఇప్పటివరకు నేను వీడియోలు చేశాను కదా, పాజిటివ్గా చెప్పాలి అని చెప్పను గైస్. సో మేబీ ఫ్యాన్స్ హర్ట్ అయినా సరే నాకు పాజిటివ్ అనిపించినవి చెప్తాను, నెగిటివ్ అనిపించినవి రెండూ చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పాజిటివ్స్ కోసం మాట్లాడుకుందాం మనం. అంటే ట్రైలర్ మొత్తం చూసినప్పటి నుంచే కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 సార్లు అయితే నేను రిపీట్ చేస్తాను, వీడియో కోసం వచ్చేసాను అనమాట. సో ట్రైలర్ మొత్తం చూసినాక నాకు ఇంకేమీ కనిపించలేదు గైస్. తమనన్న బీజిఎం వినిపించలేదు, ఇంకేదో ఖైరాదు అని లేకపోతే ఇంకెవరో నాకు ఎవరో కనిపించలే. చరణ్ గారు ఒక్కడే కనిపించారనమాట. సో స్టార్టింగ్ అక్కడ ట్రైలర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ ఆ హెలికాప్టర్లో అక్కడ కత్తి పట్టుకొని దిగినంత వరకు నాకు చరణ్ అన్న తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదన్నమాట. సో అగైన్ ఇదేంటంటే ఏమైనా గొప్పగా చెప్పొచ్చు, బట్ కాదు. ఎందుకంటే శంకర్ గారు స్టేజ్ మీద చెప్పిన మాట అక్షరాల వాస్తవం అనిపించింది నాకు. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్, సో ఏ హీరోకైనా స్క్రీన్ ప్రెజెన్స్ అది ఉంది అంటే ఇంకేవి మనకు కనిపించవు. నాకు ఈరోజు ప్రూవ్ అయిందనమాట. సో ఫస్ట్ పాజిటివ్ ఏదైనా ఉందంటే చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్. సో ఎన్ని ఐఏఎస్ లుక్, స్టూడెంట్ లుక్, అప్పన్న క్యారెక్టరు, సో మధ్యలో ఒక పోలీస్ క్యారెక్టర్ కూడా వచ్చింది. అది ఏదో 4-5 సినిమాల్లో సపరేట్గా పడితే ఓకే, బట్ ఒకే సినిమాలో ఇన్ని వేరియేషన్స్ అంటే నిజంగా నాకైతే ఫ్యూజులు ఎగిరినాయి అనమాట. సో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ అయితే చరణ్ గారే. సో ఖచ్చితంగా చరణ్ గారు పెట్టిన ఎఫర్ట్స్, ఖచ్చితంగా ఆయన పెట్టిన కష్టం రేపు పొద్దున్న మన స్క్రీన్ మీద అయితే మనం సాటిస్ఫై అవుతాం గైస్. నాకైతే బ్లాక్ బస్టర్ వైబ్స్ అయితే కనిపిస్తుంది అనమాట. రెండోది వచ్చేసి తమనన్న అన్న, నిజంగా అంటే రామచ్చ ఎంత బాగా ఇంప్రెస్ అయ్యారంటే ఫ్యాన్స్. సో అగైన్ నానా హైరానా కానీ మొన్న వచ్చిన దోప్ సాంగ్ కానీ అందరూ ఇంప్రెస్ అయ్యారు, చాలా బాగా ఎక్కాయి అనమాట. ఈ మధ్యలో రామచ్చ బీజిఎం అక్కడక్కడ కొట్టేవి చూడన్నా, అసలు నిజంగా ప్రతి దగ్గర కూడా రామచమచ బీజిఎం అలా ఎక్కుతుంది అనమాట. ఒక్కొక్క సీన్కి ఆ బీజిఎం అనేది ఇంకో మెట్టు పైకి తీసుకెళ్తుంది అనమాట. నిజంగా చాలా ప్లస్ అయిందనమాట. సో అగైన్ తమనన్న కూడా ఖచ్చితంగా దీనికి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. నాకైతే సెకండ్ పాజిటివ్ పాయింట్ అనిపించింది అనమాట. మూడోది వచ్చేసి ఎస్జే సూర్య గారు. వాహ్, అంటే సరిపోదా శనివారంలో చూసాం, ఒక విలక్షణమైన విలనిజం చూసాం. జస్ట్ ఒక పోలీస్గా ఉండి అలా తన ఈగో ఏంటి అదంతా చూసాం. అగైన్ కంప్లీట్ వేరియేషన్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ సీఎం ఒక విలన్ అయితే, సో అగైన్ ఒక పొలిటికల్ లీడర్ విలన్ అయితే అగైన్ మళ్ళీ మీరు రెడీ అయిపోతున్నారండి ఎస్జే సూర్య గారు. చాలా బాగా ఉంది మీది కూడా. మీ ఇద్దరికి వచ్చే ఫేస్ ఆఫ్ సీన్లు అయితే నిజంగా సార్కి సార్ రాకి రా, పర్ఫెక్ట్గా సీన్ అయితే సెట్ అయిందనమాట. అగైన్ నాలుగోది వచ్చేసి అంజలి గారు. సో ఆవిడలో ఉన్న ఇన్నోసెన్స్, అలాగే ఒక అమాయకత్వం. సో అగైన్ ఒక రూమర్ అయితే మనకు ఉంది, సో ఆవిడకి ఏదో ఒక అన్యాయం జరుగుతుంది అని చెప్పి. సో అక్కడక్కడ మనకి న్యూస్ అయితే ఉందన్నమాట. అగైన్ స్టేజ్ మీద చెప్పారు, మనకి తమన్ గారు కూడా ఒక దగ్గర చెప్పారనమాట, అంజలి గారే ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పి. సో నాకు 4వ పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే అంజలి గారు. తర్వాత శంకర్ గారు, అంటే మనం చిన్నప్పుడు చూసాం, ఈవెన్ ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారనమాట. ఈ రోజుల్లో రాజమౌళి గారి గురించి ఎంత మాట్లాడుతున్నారో ఆ రోజుల్లో శంకర్ గారి గురించి అంత మాట్లాడేవారు అనమాట. సో ఒక్క లాంగ్వేజ్లో తీసి పాన్ ఇండియా డైరెక్టర్గా ఆయన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఆయన. అలాంటి పర్సను ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోతే ఏదో ఇంకో రీజన్ వలన ఏదో ఫెయిల్యూర్స్ పడ్డాయి. ఈ సినిమాతో శంకర్ 2.0 లోడింగ్, ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. సో నాకు నచ్చిన 5వ పాయింట్ శంకర్ గారు మంచిగా పెట్టుకున్నారనమాట. ప్రతిదీ కూడా అంటే ఏదో ఒకలా ట్రై చేద్దాం, కొత్తగా పెడదాం. సో నిజంగా చాలా బాగుంది శంకర్ గారు. మీరైతే ఈ సినిమాతో కంబ్యాక్ అవ్వడం పక్కా అనిపిస్తుందండి. సో మరి యాజ్ అ రివ్యూవర్గా నేను నెగిటివ్స్ కూడా చెప్పాలి గైస్, చెప్పకపోతే మళ్ళీ నన్ను తప్పు పడతారనమాట. సో నాకు అనిపించినవి జెన్యున్గా చెప్తున్నాను. ఈవెన్ ఫ్యాన్స్ అట్ట అయినా సరే మీరు ఎక్కడి నుంచి స్కిప్ కొట్టేయండి. బట్ ఎవరైతే చూస్తున్నారో నెగిటివ్స్ అయితే చెప్తాను చూడండి. అయితే ఫస్ట్ వచ్చేసి సినిమాలో కామెడీ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని నాకు అనిపిస్తుంది అనమాట. సో కామెడీ సీన్స్ అంటే ట్రైలర్లోనే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకో మరి తెలియదు, అంటే అంతగా వర్కౌట్ కావేమో అని అయితే భయం అయితే నాకు ఉందన్నమాట. కామెడీ సీన్స్ మీద నాకైతే నెగిటివ్ ఇంపాక్ట్ పడింది గైస్. అంటే ఏమో సునీల్ గారిది ఏదో వేరే సీన్కి కనెక్ట్ అయినప్పుడు లేకపోతే ఇంకేదో మూమెంట్లో వర్కౌట్ అవ్వచ్చేమో. ఎందుకో నాకైతే ఎక్కడో చిన్న డౌట్ అయితే కొడుతుంది గైస్ కామెడీ లైన్స్ మీద. కామెడీ అయితే నాకు అంతగా అనిపించలేదు, జెన్యున్గా చెప్పేస్తున్నాను ఇది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రైలర్లో హైప్ పెంచడానికి ఏదైనా ఒక ఎలిమెంట్ కావాలి. ఏ ఎలిమెంట్ అంటే ఓకే ఈ టైప్ ఆఫ్ స్టోరీ మనం చూస్తున్నాం, ఓకే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది, సో అని చెప్పి బయటకు ఒక స్టోరీ లైన్ రావాలన్నమాట. బట్ ఇందులో అది రాలేదు.
సో అది డిసప్పాయింట్ అని నేను చెప్పను, అదొక మంచి పాయింటే. బట్ యాజ్ అ న్యూట్రల్ ఫ్యాన్గా అదొక డిసప్పాయింట్మెంటే. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ఒక స్టోరీ లైన్ చిన్నదైన ఒక 10% అయినా బయటకు రావాలన్నమాట. సో ఇప్పుడు మీరు ట్రైలర్ మొత్తం చూశారు, మీకేమనిపిస్తుంది అంటే ఐఏఎస్ రామనందన్ వాళ్ళ నాన్న అప్పన్న, సో వాళ్ళ ఆవిడ అంజలి, సో వాళ్ళిద్దరికీ ఏదో అన్యాయం జరిగింది. ఎవరి వల్ల? ఎస్జే సూర్య వల్ల. సో ఎస్జే సూర్య మీద రివెంజ్ తీసుకుంటున్నారు. సో అగైన్ ఇదేమైనా రొటీన్ స్టోరీయా లేకపోతే ఏంటి అని మాకు క్లారిటీ ఇచ్చేటట్టు ట్రైలర్ చూసి ఈ విధంగా గెస్ చేసేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇంకో విషయం వచ్చేసి కియారా అద్వానీ, అంటే ఎక్కడో ఒక వాయిస్ మనకి డబ్బింగ్ మీరు క్లారిటీగా వింటే ఎక్కడో ఒక దగ్గర మాత్రం అది అంతగా నోటెడ్ అవ్వలేదు, ఏదో వెనక నుంచి డైలాగ్ యాడ్ చేసినట్టున్నారనమాట. సో ఆ డైలాగ్ వర్క్ అయితే కొంచెం బాగాలేదు గైస్. అయితే ఒక్కటే నెగిటివ్ అనిపించింది, కామెడీయే మైనస్ అనమాట. సో అది ఈవెన్ స్కిప్ చేసేటట్టు ఉంటే పర్వాలేదు, బట్ ఆడియన్స్ అక్కడ స్టక్ అయిపోయారా, ఇంకా ఫ్లాప్ టాక్ అనేది స్ప్రెడ్ చేస్తారు, అదే భయం అనమాట నాకు. సో ఎక్సెప్ట్ కామెడీ టైమింగ్ ఈ ట్రైలర్లో, ఎస్పెషల్లీ మూవీలో నేను చెప్పట్లేదు ఎందుకని చూడలేదు కాబట్టి, ట్రైలర్లో అయితే కామెడీ అంతగా అది నోటెడ్ అయ్యే కామెడీకి అయితే కాదు. మిగతా 5 పాయింట్లు మాత్రం హైలైట్ అవ్వబోతున్నాయి గైస్. నాకైతే బాగా ఇంప్రెస్ అయ్యాను. సో మీకు ట్రైలర్ చూసి నాకు ఏమనిపించిందో ఒకసారి కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.